ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అమృతవల్లి గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆచరణ ఆవశ్యకత గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి వందనాలు చెప్పుకుందాం. ప్రథమంగా మనందరము ఇక్కడ కలవడానికి కారకులైన మన గురువులందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుందాం. ఇంతటి మహాజ్ఞానాన్ని అతి సులువుగా మనందరికీ మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన ఆధ్యాత్మిక గురువులందరికీ కోటి కోటి ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి అనువైన, అద్భుతమైన, దృఢమైన, సమృద్ధితో నిండిన శరీరాన్ని అందించిన తల్లిదండ్రులకు నమస్కారాలు, ధన్యవాదాలు. మన ఉత్కృష్టమైన ఆత్మ ప్రయాణానికి అన్ని విధాల ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తున్న భూమాతకు, ప్రకృతి మాతకు కోటి కోటి వందనాలు. ఈ ప్రయాణంలో అన్ని విధాల సహకారాన్ని, ప్రోత్సాహాన్ని వెన్నంటి నడిపిస్తున్న మన నక్షత్ర మిత్రులందరికీను కోటి కోటి వందనాలు. సమస్త సృష్టికి, సృష్టికర్తకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనందరం అందుకుంటున్న ఈ ఆత్మజ్ఞానాన్ని సకల జీవులకు సంపూర్ణంగా సకాలంలో అందివ్వాలని కోరుకుంటూ, తద్వారా ప్రతి ఒక్కరూ వారి వారి ఆత్మ ప్రయాణాన్ని సునాయాసంగా, అప్రయత్నంగా పూర్తి చేసుకుని మరింత ఉన్నత స్థితులకు, ఉన్నత లోకాలకు వెళ్ళాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవతు, లోక సమస్త సుఖినో భవతు. తదాస్తు తదాస్తు తదాస్తు. మరి ఈరోజు టాపిక్లోకి వద్దాం. మనం ఆచరణ ఆవశ్యకత. ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు ఈ భూమిపైకి రావడము, వారి వారి జ్ఞానాన్ని అందించడము జరిగింది. మనందరికీ తెలుసు. ఎవరో ఎప్పుడో ఏమో చెప్పినారు, ఏమో చేసినారో అనేది పక్కన పెట్టుకుంటే, ప్రస్తుతము మన కళ్ళతో చూసి, మనతో పాటు నడిచి, మనకు ఇంతటి జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారు 3 ముక్కల్లో మోక్షానికి మార్గాన్ని మనకు చూపించినారు. ధ్యానం సకల రోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల జ్ఞాన ప్రదాయిని. ఈ రకంగా 3 ముక్కల్లో చెప్పినారు. ఇవంతా మనం విన్నవే. అయితే ఇప్పుడు కొత్తగా మనం జ్ఞానం తెలుసుకునేది ఏముంది? మనం ఆల్రెడీ అంతా తెలుసుకున్నాము, అన్నీ నడుచుకుంటున్నాము, అన్నీ బాగున్నాయి, ఉద్యోగాలు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, సంసారాలు చూసుకుంటున్నాము, ఇంకా ఏం కొత్త జ్ఞానము అని అనుకుంటే, మనం తెలుసుకోవాల్సింది అయితే చాలా 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 ఉంది. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం? ఎక్కడి నుంచి వచ్చినాము? ఏమిటి మన కర్తవ్యం అని ఆలోచిస్తే, ఫ్లైడియన్స్ ఏమంటున్నారంటే, ఆర్క్టోరియన్స్, ఫ్లైడియన్స్ వీళ్ళందరూ కూడా నక్షత్ర లోక వాసులు, మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు.
ప్రతి ఒక్కరూ ఈ 3 విషయాలు కంపల్సరీగా తెలుసుకోవాలి. సరే జ్ఞానము అంటున్నారు. ఈ జ్ఞానం అంటే ఏమిటి అనంటే, మనము ఏమి వినాలి, ఏమి చూడాలి, ఏమి మాట్లాడాలి, ఏమి తినాలి. ఈ ఈ అన్నింటి పైన మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే అతి సర్వత్రా వర్జయేతన్నారు మన పెద్దలు. ఇప్పుడు భోజనం విషయానికొద్దాం. మనం ఏం తినాలి? ఎంత తినాలి? ఎందుకు తినాలి? భోజనం మన కోరికలు, నాలుక రుచులు చాలా చాలా ఉంటాయి. కానీ మనం తినాల్సింది సాత్వికాహారం. ఎందుకు సాత్వికాహారమే ఎందుకు తినాలి? అందరూ ప్రపంచమంతా తింటున్నారు కదా! మనం మాత్రమే ఎందుకు మడిగట్టుకొని ఉండాలి అనంటే, మనం ఏది తింటామో అదే మనమైపోతాం. ఏది తింటామో, ఏది లోపలికి తీసుకుంటామో అదే అయిపోతాం. అయితే మన పితాజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, శాకాహారం మాత్రమే తినాలి. మాంసాహారం ఎందుకు తినకూడదు అనంటే, ఒక జీవిని హింసించే అధికారం ఎవ్వరికీ లేదు. ఏ జీవిని హింసించే, వాడి యొక్క ఆత్మ ప్రయాణానికి అడ్డుపడే అధికారం ఎవ్వరికీ లేదు. ఆ రకంగా మనము వాళ్ళ ప్రయాణానికి అడ్డుపడినప్పుడు, మన ప్రయాణం కూడా కుంటుపడుతుంది. సూక్ష్మం గదా! ఈ విషయము. ఇంకా వేరే వేరే ఏమి విషయాలు చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్క జీవరాశి వాటి యొక్క ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక ఒకటుంటుంది. ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారంగానే అవి భూమి పైన జీవిస్తూ ఉన్నాయి. జంతువులు గాని, జలచరాలు గాని ఇవన్నీ గూడా. వాటి ప్రయాణానికి ఏ రకమైన ఆటంకం కలిగించకుండా వీలైతే సహాయం చేస్తూ ఒకరికొకరం జీవించాలి. ఈ రకంగా లేనప్పుడు ఏవైతే మనము చర్యలు చేస్తామో, ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య, పర్యవసానము. మనం ఏది చేస్తామో, ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనము చానా చానా జాగ్రత్తగా మన సుఖము, మన సంతోషము, మన ఆత్మ ప్రయాణము, అత్యున్నత లోకాలకు చేరడము ఇవన్నీ ఎట్లయితే కోరుకుంటున్నామో, అందుకు సరియైన మార్గము శాకాహార భోజనము. దాంట్లో కూడా శుద్ధ సాత్విక ఆహారము మాత్రమే మనం తీసుకోవాల్సుంటుంది. ఇక మాట విషయం. మాట్లాడొచ్చు కదా! మనం ఏం మాట్లాడుతున్నాం అన్నీ మంచిగానే మాట్లాడుతున్నాం గదా! అంటే అనవసరమైన మాటలు. ఇంకొకరి గురించి మాట్లాడడం. వాళ్ళు లేని సమయంలో. మనకు వీలైతే, అవసరం అనుకుంటే, వాళ్ళ గురించైతే మాట్లాడాలదలుచుకున్నామో, వాళ్ళ ఎదురుంగానే సున్నితంగా వాళ్ళకి చెప్పదలుచుకున్నది చెప్పాల్సుంటుంది. అంతేగాని, వాళ్ళు ఎవరైతే ఉండరో మన ప్రెజెన్స్‌లో, వాళ్ళ గురించి మనము ఇంకొక మూడో వ్యక్తితో మాట్లాడరాదు. ఇది సూక్ష్మమే. కానీ అట్లా ఎందుకో అదొక కొంచెం రుచి అనిపిస్తుంది ఒక్కొక్కసారి తెలియకుండా. అదంతా గూడా మన మైండ్ జేసే డ్రామా. ఇవన్నింటికి గూడా పాయింట్స్ యాడ్ అవుతూనే ఉంటాయి మనకు. ఈ పాయింట్స్‌ని తగ్గించుకొని మనం ప్లస్‌లో మాత్రమే ఉండాలి. ప్లస్‌ను పెంచుకోవాలి అనంటే ఎప్పటికప్పుడు మనం ఎరుకతో ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లే. అవి పొరపాటని గూడా మనకు తెలీదు జరుగుతున్నప్పుడు. కానీ జరిగిపోతాయి. కాబట్టి ఇంకొక విషయం. మన ఎదుగుదలకు, మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఆలోచనలు.
అవైతే మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. కొన్ని వేల వేల ఆలోచనలు చేస్తూ ఉంటామంట మనం రోజు. మనకు తెలిసి కొన్ని చేస్తున్నాము. తెలియక ఎన్నో జరిగిపోతున్నాయి. ఎందుకు ఆలోచిస్తున్నామో తెలీదు. అవి ఎందుకొస్తున్నాయో తెలీదు. వీటన్నిటికి ముఖ్య కారణము మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు ఇవన్నీ గూడా ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు బయటికి రావడానికి లోపల నుంచి తన్నుకొనొస్తుంటాయవి. దీన్నే మనం ఎరుక, కాన్షియస్‌నెస్ మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అనవసరమైన మాట ఒక్కటి రాగూడదు. అనవసరమైన ఆలోచన రాగూడదు. ఆలోచనలే ప్రపంచము. ఆలోచనలే విశ్వము. ఈ మనం ఆలోచన విషయాలు ఇప్పుడు ఈ భూకంపాలు, తర్వాత సునామీలు ఎందుకొస్తున్నాయంటారు? ఎక్కడో ఏమో రావడం గాదు. మనమే, మనమే కారణము. నమ్మండి. ఎంతో మంది చెప్పినారు ఇప్పటికి మనకి ఈ విషయాలు తెలుసు. ఈ విషయాలన్నీ గూడా. తెలియని విషయం ఏది లేదిక్కడ. కానీ మనం నమ్మాలి. ఏమైతుంది? నేనొక్క మాట ఆమెను గురించి ఏదో అనుకోంగానే సునామీ వచ్చేస్తుందా? కానీ ఈ మన చుట్టూతా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ గాలిలో అసలింకా సున్నితంగా చెప్పాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో చీకటి శక్తులు, కాంతి శక్తులు 2 ఉన్నాయక్కడ. కాంతి శక్తులు, చీకటి శక్తులు. ఈ శక్తులకు అవి పెరగాలి గదా మరి! ఆహారం ఏం కావాలంటే కాంతి శక్తులు అంటే జ్ఞానం. జ్ఞానంతో నిండిన శక్తులు. వీటికి ఆహారం ఏమి? మన సంతోషం, ఆనందము, ప్రేమ, కరుణ, దయ ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ మనలో, మన మనసులో కలుగుతుందో, మనం ప్రేమ, దయ కారణంగానే ఎవరికో పోయి ఏమో చేయాలి, ఏమేమో ఉద్ధరించాలి అనేది గాదు. మన మనసులో ఒక్క సన్నివేశం చూడంగానే, అబ్బా! ఒక ఫ్లవర్‌ని చూడంగానే ఎంత బావుంది, ఎంత వాసన ఎంత అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి ఎంత మంచిగా నవ్వుతా ఉంది. అనే ఒక చిన్న ఫీలింగ్ మనసులో వచ్చిందంటే, ఆ ఫీలింగు ఎక్కడికి పోదు. ఈ గాలిలో, ఈ విశ్వమంతా తిరుగుతూనే ఉంటుంది. తిరిగి ఇవంతా సర్కిల్స్. మనం నీళ్ళలో చిన్న ఒక ఇసుక రేణువు, ఒక చిన్న రాయి ముక్క వేసినామంటే అలలలలు రావడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ మన మనసులో నుంచి వస్తున్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఒకరోజు మన దగ్గరికి కూడా వస్తుందది. ఇవన్నీ కూడా ఈ రకమైన ప్రేమతో నిండిన, కరుణతో ఉండిన, దయ, ప్రేమ, ఆనందం, సంతోషం వీటికి సంబంధించిన ఆలోచనలు ఈ కాంతి శక్తులకు ఆహారం అన్నమాట. అందుకోసంగా మనకు ఎప్పటికప్పుడు ప్రకృతి మాత ఆనందమైన గాలిని, ఆనందమైన వాసనలను, బ్రహ్మాండమైన వాసనలు, బ్రహ్మాండమైన నీరు, గాలి, నీరు, వెలుతురు ఇన్ని మనకు ఫ్రీగా మన చుట్టూతా ఏర్పాటు చేసింది మన అమ్మ భూమాత, ప్రకృతి మాత. మరి ఈ చీకటి శక్తుల గురించి ఏమంటే, మనం ఎప్పుడైతే కష్టంలో ఉంటామో, దుఃఖంలో ఉంటామో, కోపం, ఈర్ష్య, అసూయ ఇవి గూడా మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. టీవీ ఆన్ జేస్తామా, ఏదో అక్కడేదో మునిగిపోయింది అంటారు. అమ్మా! అని భయపడతాం. ఈ భయం. ఒకడు పొడుచుకుంటాడు మన ఎదురుంగానే. అబ్బబ్బబ్బబ్బా! అనుకుంటాం. బాధైతుంది. ఇంకా కొంచెం లోపలికి పోతే ఏడుపు గూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ చీకటి శక్తులు మనతో ఆడిస్తున్న డ్రామా. వాటికి ఆహారం కావాలి. మనం ఎంత ఏడుస్తామో, ఎంత దుఃఖపడతామో, ఎంత రోగంలో, కష్టంలో, దిగులుతో, భయంతో ఉంటామో, ఆ పరిస్థితులు, ఆ మనోస్థితి, మన స్థితి ఏదైతే ఉంటుందో, అదంతా గూడా విశ్వంలోకి ప్రయాణం చేస్తా ఉంటుంది. మనం ఏడిస్తే వాళ్ళకేమి అనంటే, అదే వాళ్ళకి కావాల్సింది.
మన ఏడుపు కావాలి, మన కష్టం కావాలి, మన దుఃఖం కావాలి. దీనికోసంగా మనకు తెలియకుండానే మనతోనే కొనిపిచ్చి 50,000, 60,000, ₹1,00,000 పెట్టి ఒక టీవీ. ఆ రిమోట్ మన చేతుల్లోనే పెడతారు. మనమే ఆన్ జేస్తాం. అనుకోకుండా ఒకటి ఢామని కనిపిస్తుంది. గబుక్కున భయపడతాం. అయ్యో! అనుకుంటాం. ఇవన్నీ గూడా చీకటి శక్తులు చేస్తున్నటువంటి మాయ. దీన్నే ఎరుక. ఈ చిన్న విషయాలే మనతో పాటే మన పక్కడే ఉన్నాయి. ఇటుపక్క దు కాంతి శక్తులు, ఇటుపక్క చీకటి శక్తులు. ఏది చీకటి వైపు పోతా ఉంది? ఏది మనల్ని కాంతి వైపు నడిపిస్తా ఉంది? అన్నది మనం కొంచెం ఎరుకతో ఉన్నామంటే అర్థమైపోతుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మనం ఎరుకతో ఉండాలి. చిన్న కష్టం రాంగానే 10 మందికి "అక్క నాకిట్లయింది, వదిన నాకిట్లయింది, మా ఆయనిట్లా, మా పిల్లలిట్లా, నాకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు." ఇవి మనం ఒకరం అంటున్నామా? మనం అనుభవిస్తున్నామా? మరి 10 మందిని మనం యాడ్ జేసుకుంటున్నాం. అంటే 10 పాయింట్లు తెస్తున్నాం. అంటే చీకటి శక్తికి 11 పాయింట్ల భోజనం వచ్చిందక్కడ. కానీ చిన్నపాటి ఎరుక మనలో ఉన్నట్లయితే, ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ కష్టము, ఈ ఇబ్బంది ఎందుకొచ్చింది? నేనేం జేసింటే వచ్చింది? నేనింకా దాంట్లో నుంచి బయటికి రావడానికి, అది నా నుంచి దూరం కావడానికి నేనేం చేయాలి? ఇది మనలో మనమే ఆలోచించుకోవాలా. ఎవ్వరు సలహా ఇవ్వరు. ఏ డాక్టర్‌కు ఎంబీబీఎస్ చేయని, ఇంకేమన్నా చేయని, ఎవ్వరికీ మన పరిస్థితులు ఎవరికీ తెలియవు. మనకు మాత్రమే తెలుస్తుంది. ఆలోచించాలి. ఆలోచించాలి. ఎందుకు? ఏం జరిగింది? బ్రహ్మాండమైన మన ముందు తయారైనటువంటి మనతో పాటే ఉన్నటువంటి మహానుభావులు మనకెంతో జ్ఞానాన్ని అందించినారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. పుస్తకమొచ్చింది. వాళ్ళు ఎంత సాధన చేసినారో, ఎన్ని రోజుల పాటు యోగం జేసి, ధ్యానం జేసి సాధించుకున్నారో, ఆహ్, ఆ ఎసెన్స్‌ను, ఆ అమృతాన్ని మనకొక చిన్న పుస్తకం రూపంలో అందించినారు. అది చదువుదాం. దాంట్లో ఏముంది? విందాం. మనం గూడా ప్రయత్నం చేద్దాం. పక్కన వాళ్ళతో చెప్పుకుంటే ఒరిగేదేమీ లేదు. పైగా మనకున్నటువంటి కష్టాన్ని మనకు తెలియకుండా మనమే దాని మీద ఆ పుండు మీద కారం వేసుకుంటున్నాం. చిన్న ఎరుక, చిన్నపాటి ఎరుకలో మనం ఉన్నట్లయితే ఇవన్నిటికి కూడా మనం చెప్పేసేయొచ్చు. తర్వాత ఈ చీకటి శక్తుల భోజనం అయిపోయింది గదా! ఇవన్నీ గూడా ఏమివి ఇవన్నీ? ఈ కష్టాలేమి, ఈ నొప్పులేమి, ఈ బాధలేమి, మనం మనం వరి పడాలనా దాని గురించి? దిగులు పడాలనా? ఇవన్నీ గూడా సిట్యుయేషన్స్ అంటే పరిస్థితులు. ఇప్పుడు సమ్మరుంది. ఎండల కాలం వచ్చింది. 43 డిగ్రీస్ ఆంధ్రాలో వాయిస్తా ఉంది ఎండలు. ఒక 2 రోజులు, 2 నెలలు ఇది జరిగిపోంగానే వర్షాలొస్తాయి. ఆ తర్వాత వసంతమొస్తుంది. ఆ వసంతంలో ఎట్లా ఎంజాయ్ చేస్తామో, ఆ వర్షాకాలంలో ఎలా గడుపుతామో, ఎండాకాలంలో గూడా అంతే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక కష్టం తర్వాత ఒక సుఖం. ఒక బాధ తర్వాత ఒక సంతోషం. ఈ రకంగా వస్తుంది. మనం వెయిట్ చేయాలి. భయపడగూడదు. ఆలోచించాల. ఇది మనకే వచ్చిందా? ఇంకెవ్వరికీ లేదా? అన్నీ నిదానంగా ఆలోచించినట్లయితే మనకే అర్థమైతుంది. అవును గదా! ఎంత పిచ్చిగా, ఎంత చిన్న పిల్లలాగా ఆలోచిస్తున్నా నేను. ఇది మామూలే గదా! ఇంట్లో అత్తగారు అరుస్తున్నారు. ఒప్పుకోరు. మనం ఏం చేసినా ఒప్పుకోరు. మన వాళ్ళే మనల్ని కట్టుకున్న వాళ్ళే ఒప్పుకోరు. మన పిల్లలకు నచ్చదు మనం జేసింది. "ఏంది మా ఇది జేసినావు నువ్వు?"
నిదానంగా, ప్రేమతో దాంట్లో కొంచెం ప్రేమ కలుపుదాం మన మాటల్లో. ఇంకా కొంచెం కలుపుదాం. ఇంకా కొంచెం. నీకనే చేసినానా, కష్టపడి చేసినాను, ఇష్టంగా చేసినాను, ప్రేమతో చేస్తున్నాను. ఈ పూటకు తిన్నానా, ఇంకోసారి నీకు నచ్చినట్టుగా ఇంకో కొంచెం ప్రయత్నం చేసి మళ్ళా చేస్తాను. వీడింతే, వీడింతే, వీడింతే. ఏది పెట్టినా తినడు, ఒప్పుకోడు, మాట వినడు. అక్కడే వచ్చేసి నెగెటివ్. ఇంతటితో ఆగుతామా? పక్కింటికి పోతాం, ఎదురింటికి పోతాం. నో. ఈ రోజు నుంచి, ఈ రోజే కాదు, ఎప్పటినుంచో ఎంతోమంది మహానుభావులు మన మీద ప్రేమతో ఎన్నో లోకాలను దాటి, దిగి వచ్చి, మనతో పాటు మానవ జన్మ తీసుకొని, అమ్మ చెప్పినట్టుగా బుజ్జగిచ్చి, గోరుముద్దలతో చెప్తున్నారు మనం. మనం వినాలి. అన్నీ విన్నాం. ఇవన్నీ మన కొత్త విషయం ఏది ఇప్పుడు మాట్లాడుకోలేదు ఇంతవరకు. అన్నీ పాత విషయాలే. కానీ ఎక్కడొస్తుంది లోపం? ఎందుకొస్తుంది మనకు ఇబ్బందులు? మన పత్రి సార్ ఏం చెప్తున్నారు? ధ్యానము. ఏదొచ్చింది, అయ్యో! సార్ నాకిట్లా ఉంది. పోయి కూర్చో. కళ్ళు మూసుకొని కూర్చో. ఈ నొప్పొచ్చింది. కళ్ళు మూసుకొని కూర్చో. ఈ నష్టమొచ్చింది వ్యాపారంలో. కళ్ళు మూసుకొని కూర్చో. సార్ ఎప్పుడు గూడా సొల్యూషన్స్ చెప్పలేదు. ఈ నొప్పొస్తుందంటూనే ఈ మాత్రేసుకో. ఈ కష్టం వచ్చిందంటూనే అది దాటుకో. ఈ నష్టం వచ్చిందంటూనే వానితో పోట్లాడు. ఇట్లా ఏది గూడా సొల్యూషన్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఓన్లీ ధ్యానము. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నామో అన్ని రకాల సిట్యుయేషన్స్ ఉన్నాయి. అన్ని రకాల మనోస్థితులున్నాయి. మనకేది సూట్ అయితుందో, మనకు ఎవరికన్నా ఒక మాత్ర సూట్ అయ్యుండొచ్చు. వాళ్ళకి తగ్గిపోయుండొచ్చు. కానీ అది మనకు సరిపోదు. మనకేది సరిపోతుంది? ఎంత సరిపోతుంది? ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోకూడదు? ఇవన్నీ గూడా మనంతకు మనమే మన శరీరంతో మాట్లాడుకుంటూ కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చుంటే, కూర్చున్నప్పుడే సగం తగ్గిపోతుంది. సగం ప్రశాంతతొస్తుంది. తర్వాత ఏం చేయాలనేది గూడా మన మనసు, మన శరీరమే మనకు చెప్తుంది. నమ్మండి. నేను గూడా ఉత్తి మాటలు చెప్పడం లేదు. నేను గూడా ఆచరణలో పెడుతున్నా. ఆచరణలో పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు నాకు కూడా కొన్ని ఏండ్ల పాటు ఏడుపే వచ్చింది. కష్టమే అనిపిచ్చింది. నేను తట్టుకోలేను అనిపిచ్చింది. కానీ మన మనోస్థితికి, మనస్సుకు నచ్చచెప్పడం అంటే కొంచెం శ్రమ తీసుకోవాలా. కొంచెం టైం ఇవ్వాలా. ఎందుకంటే చిన్న పిల్లలు మొండి చేస్తారు. మొండి చేసినప్పుడు ఏం చేస్తాం మనము? బుజ్జగించి, బుజ్జగించి రోజు, 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 రోజు చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఆ చేతిలో ముద్దనైతే మింగిస్తాం గదా! ఆ రకంగా మన మనసును గూడా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో, మనసులో ఆలోచనలు ఎక్కడికో పోతాం. అన్నీ సర్దుకొని క్లాస్ ఉందని బ్రహ్మాండంగా వచ్చి కూర్చుంటాం. కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ ఉంటామా మనము? బాడీ ఒక్కటుంటుంది. మనసు ఎక్కడికో స్టవ్ దగ్గరికి పోతుంది. బయటికి పోయిన అమ్మాయి దగ్గరికి పోతుంది. పక్కింటి ఆవిడ దగ్గరికి పోతుంది. ఇవన్నీ పిచ్చి చేష్టలు, పిల్ల చేష్టలు. ఎందుకంటే మనమే నేర్పించినాం దానికి. ఇన్ని ఏండ్ల నుంచి గూడా మనమై అలవాటు చేసినాం. అట్లా పొయ్యేది ఎక్కడికంటే అక్కడికి. మన మాట వినకుండా. కాబట్టి ఈ మాట వినడానికి, మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఏకైక మార్గము ధ్యానము. సర్వరోగ నివారిణి, సకల జ్ఞాన ప్రదాయిని. కళ్ళు మూసుకుంటే, కూర్చుంటే మన చుట్టూతా కొన్ని కోట్ల మంది నక్షత్రలోక వాసులు, యుగపురుషులు, మన పెద్దలు, పూర్వీకులు అందరూ గూడా వేచి చూస్తున్నారు. వీడెప్పుడు కళ్ళు మూసుకుంటారా? వీళ్ళకేమన్నా కొంచెం సాయం చేద్దాము. నిజం. సాయం వస్తూనే ఉంది. సాయం వస్తూనే ఉంది. అందుకోవడానికి మనం రెడీగా లేము. మనలోనే ఉంది. మనమే పోగొట్టుకుంటున్నాము. మనమే అందుకోలేకపోతున్నాము. అయితే ఏం జేయాలి? బ్రహ్మం విద్య ఏం గాదు. తలకిందులు తపస్సు చేయాల్సిన పని లేదు. ఎప్పుడో పూర్వకాలంలో సంవత్సరాల పాటు అడవిలోకి పోయి ఆహారం లేకుండా తపస్సులు చేసినారు ఋషులు.
జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మనకిప్పుడు అంత కష్టం లేదు. ఆ రోజులు కావిప్పుడు. అందుకనే అతి సులువైన, సున్నితమైన ధ్యాన ప్రక్రియను మన తండ్రి పితామహ పత్రిజీ గారు మనకు అందించినారు. మేము చేస్తూనే ఉన్నాము. ధ్యానాలు చేస్తున్నాము. ఎన్నేండ్లయింది నేను 10 ఏండ్లయింది చేసేబట్టి. కానీ ఈ నొప్పి తగ్గనే లేదు. ఒక్కరు మాట వినడం లేదు. అవునా? కదా! ఇదే గదా! అందరం అనుభవిస్తున్నాం గదా! ఇవి. అయితే ఎంత చెట్టుకు అంత గాలి అని మాట విన్నాం గదా మనము. మరి దాన్ని పెంచుకున్నాం. ఇన్ని ఏండ్ల నుంచి ఆ చీకటి శక్తులకు ఆహారం ఇస్తూ, ఆహారం ఇస్తూ మనం బలహీనమైపోయినాం. ఈ బలం పుంజుకోవాలి. బలం పుంజుకోవాలంటే ఎంత, ఎంత లోపలికి పోయినామో అది లోపల నుంచి బయటికి రావాలా? ఆ శక్తి, ఆ సహాయం మనకందాలంటే ఒక అర్హత. ఈ అర్హత ఎక్కడొస్తుంది? మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. అందరం తెలుసుకుంటాం. మరి ఆచరణ ఎక్కడా? ఎంతసేపు కూర్చుంటున్నాము? కూర్చున్నప్పుడు ఒక గంట కూర్చున్నాం. ఒక గంటలో 10 నిమిషాలైనా మనసు కంట్రోల్‌లో వచ్చిందా? గమనిద్దాం. ఆలోచిద్దాం. ఎంతసేపు మనం మౌనంగా ఉండగలుగుతున్నాం? ఎప్పుడైతే మనం దీనికి సూక్ష్మమైన మార్గం ఏమంటే, ఎప్పుడు ఇదయింది, ఎప్పుడు మనం సూక్ష్మంలోకి శూన్యంలోకి వెళ్తున్నాము, ఎట్లా మనకు తెలుస్తుంది? కళ్ళు మూసుకోండి. కూర్చోండి. ఒక 2 గంటలు, 24 గంటల్లో 2 గంటలు కదలకుండా కూర్చోండి. అప్పుడు మనకేం తెలుస్తుందంటే, ఒక గంట పాటు ఆ స్థితికి సర్దుకోవడానికే పడుతుంది. ఒక గంట మన మనసు కొంచెం నిలకడ కావడానికి, బకెట్ నీళ్ళలో రాయేసిన తర్వాత ఆ అలలన్నీ సర్దుకోవడానికి ఒక 4 నిమిషాలు పడుతుంది గదండీ! మనం చూస్తున్నాం గదా! మరి ఎంత గందరగోళం నింపినాం మనం లోపల మనసుకు. అది స్థిమితం కావాలంటే కొంత టైం. ఒక్క గంట సేపు మనం కళ్ళు మూసుకొని ఏమన్నా జరగని, ఏం ఆలోచనలన్నా రాని, దాన్ల వైపు చూడొద్దు. మీరు మాత్రం స్ శ్వాస పైనే ఆలోచన పెట్టండి. శ్వాస లోపలికి పోతా ఉంది, బయటకొస్తుంది. ఒక్క శ్వాసను గూడా మిస్ కాకుండా గమనించండి. ఒక గంట తరువాత ఆలోచనలు తగ్గుతూ అర్థమైందా? సున్నితమైపోతాం. అప్పటినుంచి ఈ మనసు ఎప్పుడైతే స్థిమితమైతుందో, అప్పుడు మనకు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మన లోనికి ప్రవేశించడాన్ని మనం గమనిస్తాము. మనకర్థమైతుంది. మనకే తెలుస్తుంది. అవును గదా! ప్రసారం జరుగుతా ఉంది. మొదలైంది. లోపలికి పోతా ఉంది. దీనికి చిన్న గుర్తులేమంటే, ఎక్కడో ఒక చోట మనకు తలలో గాని, కొంచెం ఇట్లా ఏదో నీళ్లు పారుతున్నట్టు, క కదిలిస్తున్నట్టు, లేదా తల బరువయిపోయినట్టు, ఇంకెక్కడో పట్టుకున్నట్టు, ఇంకొంచెం సర్దుకోవాల్సినట్టుంది. ఇవన్నీ గూడా మనకే తెలుస్తాయి. నాకొచ్చిన అనుభవం మీకు రాదు. ఎందుకంటే, అందరము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. ఒక్కొక్క స్థితిలో ఉన్నాము. ఫ్రీక్వెన్సీ అంటే మరి ఇంకేమో గాదు. ఒక్కొక్కరము ఒక్కొక్క స్థితిలో ఉన్నాం. కాబట్టి ఎవరి స్థితి వాళ్ళదే. ఎవరి పరిస్థితి వాళ్ళదే. ఇక్కడే అయితే కొందరికి 10 రోజులకే ఏమేమో కనిపిస్తున్నాయి. అనుభవాలొస్తున్నాయి. దేవుళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళెక్కడికో బోతున్నారు. హాస్టల్ ట్రావెల్ అనుకుంటూ. మరి మన పరిస్థితి మనం ఇక్కడే ఉన్నాం. మనకేం అర్థం కావడం లేదు. ఎందుకు? వాళ్ళకెందుకు కనిపిస్తున్నాయి? మనకెందుకు కనపడడం లేదు? ఈ పోలిక. ఇక్కడ ఒక దిగులు.
ఇంక మనతో కాదులేబ్బా! ఎందుకిదంతా? మన పని మనం చేసుకుంటా పోదాం. అయ్యేది అదే అయితుంది. నో. ఈ మాట మన నుంచి రావడానికి గాదు. ఎంతో దూరం నుంచి మన మన కోసంగా దిగి వచ్చి, మానవ జన్మ తీసుకొని, మనకింత జ్ఞానాన్ని అందించినది పత్రి సారు ఊరికే గాదు. మన మీద ఎంత కరుణ ఉందో ఆలోచించండి. ఏ ఉన్నత లోకం నుంచి వచ్చినారో, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన పనేముంది? ఒక అమ్మ మాత్రమే మన గురించి ఆరాటపడుతుంది. అమ్మ స్థానంలో వచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ జ్ఞానం తక్కువది గాదు. మనము గూడా ఒకరోజు సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే ఎన్నో స్థితులకు మనం చేరుతాం. మనకర్థమైతుంది. అయితే ఇప్పుడెందుకు మనకు లేట్ అయితా ఉంది? ఎందుకు మనకు కష్టాలు పోవడం లేదు, రోగాలు పోవడం లేదు, పరిస్థితులు మారడం లేదు అనంటే, దీనికి కూడా కొంచెం కొన్ని పరిస్థితులున్నాయి. అదేమంటే మన ఆత్మ. ఆత్మ అంటే ఏమిటిది? మనలో ఉన్నటువంటి జీవశక్తి. ఓకేనా? ఈ జీవశక్తి, ఈ ఆత్మ బాలాత్మలు, ప్రౌఢాత్మలు, వృద్ధాత్మలు ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. అంటే బాలాత్మలంటే ఇప్పుడే జన్మ తీసుకున్నవి. ఆ రకమైన బాలాత్మలో కొన్ని వందల జన్మలెత్తింటాం. తర్వాత ప్రౌఢాత్మ. ఇక్కడ కొన్ని వందలు. తర్వాత వృద్ధాత్మ. ఇవంతా గూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఈ వందల, వేల సంవత్సరాలలో జన్మలలో గూడా మన సాధన జరుగుతూ, 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 జరుగుతూ నర్సరీ నుంచి 10థ్ క్లాసు, ఇంటర్మీడియేటు, డిగ్రీ, పీజీ ఇవంతా జరుగుతున్నట్టుగా మన ఆత్మ బయలుదేరింది. ఆ ప్రయాణంలో మనం ఈరోజు ఇక్కడికొచ్చినాం. ఈరోజు చేస్తున్న ప్రయత్నము, సాధన అది ఒక బ్యాంక్ బ్యాలెన్స్. ఏమొస్తుంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటదది. నీకెప్పుడు అవసరమో మన అమ్మకు తెలుసు. మన పూర్ణాత్మకు తెలుసు. మనకు ఎప్పుడు ఏమి కావాలో అప్పుడికది మనకందుతుంది. ఓకేనా? కాబట్టి ఈ ఆలోచన అంతా మానుకొని మనము ఆలోచన పైన పట్టు తెచ్చుకుందాం. రేపు చేద్దాంలే. ఈ రోజుకి 10 నిమిషాలు చాలు. ఇట్లో కాదు. జీవితం చాలా చిన్నది. మన మనకున్న సమయం చాలా తక్కువ. ఆ సమయంలో మన బాధ్యతలున్నాయి. ఎక్కడికో మనం ఇప్పుడు అడవికి పొమ్మంటే పోలేము. సంసారం వదిలిపెట్టి పోవడం గాదు. సంసారంలోనే నిర్వాణము. పత్రి సార్ ఏం చెప్పినారు? సంసారంలో ఉంటూ, బాధ్యతలని నిర్వహిస్తూ, మన కోసంగా మనం కొంత టయాన్ని కేటాయించుకోవాలి. ఇవి అక్షర సత్యాలు. ఆచరణ. అన్నీ వింటున్నాము. ఇప్పటికి ఎన్నో వేల క్లాసుల్లో విన్నాం. జూమ్ ఆన్ జేయడం ఆలస్యంలా ఎవరో ఒకరొస్తున్నారు. ఎవరో వాళ్ళకి తోచింది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు అందుకున్న జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది లోపము? మన ఆచరణ. ఒప్పుకుందాం కదా! ఆచరణ లోపం మాత్రమే ఉందిక్కడ. కూర్చుందాం. ఎందుకొస్తుంది వాళ్ళందరికి అంతంత ఎందుకొచ్చింది? మనం గూడా ఈ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. పక్కింటి మాటలు కట్ జేద్దాం. టీవీ కట్ జేద్దాం. పని గబగబా చేసుకుందాం. మామూలు రోజుల్లో 1:00 వరకు జేసేది పండగ రోజుల్లో 10 గంటలకే అయిపోజేస్తాం మనం. ఇండ్లంతా సర్దుతాం, రకరకాల వంటలు జేస్తాం, పూజ జేస్తాము. అన్ని రకరకాల ఎట్లయితున్నాయి? మన మనసక్కడ. ఈ టయానికి ఇది కావాలి అనుకున్నాం, హద్దు పెట్టుకున్నాం, పూర్తి చేసుకున్నాం. మరి ఇదెందుకు చేసుకోలేము? మన కోసం మనమే గదా! మనం భోజనం మనమే గదా తినాల్సింది. మన స్నానం మనమే చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ పెట్టింది లెండి. అమ్మ మనతో పాటు ఉండదు గదా! పత్రి సార్ మనతో పాటు ఉండరు గదా ఎప్పుడు. కానీ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనల్ని నిద్ర లేపుతూనే ఉన్నారు. చెప్తూనే ఉన్నారు. ఒక 40 రోజులు చేయండి దీక్షగా. 2 అవర్స్.
ఓన్లీ 2 గంటలు. మీకెప్పుడు వీలైతుందో మీ పరిస్థితులు, మీ మీ సంగతులు మీకే తెలుస్తాయి. రాత్రి కూర్చుంటారా? మధ్యాహ్నం కూర్చుంటారా? తెల్లవారుజామున కూర్చుంటారా? 2 గంటలు. అన్నిట్లోకి ఉత్తమమైన సమయము బ్రహ్మ ముహూర్తం. ఇది బ్రహ్మ ముహూర్తం అని ఎందుకొచ్చిందో తెలుసా? ఆ సమయంలో ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోయి ఆలోచనలు లేకుండా ఉంటుంది. రోడ్డు పైన మధ్యాహ్నం పూట ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక చోటు నుంచి మరొక చోటికి పోవడానికి పట్టే సమయానికి, రాత్రి 12 గంటలప్పుడు పోయేదానికి, తెల్లవారుజామున 3 గంటలప్పుడు పోయేదానికి తేడా మనకు అర్థమైతుంది గదా! అదే రకంగా ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రతి ఒక్కరి ఆలోచనలు డౌన్ అయిపోయి ప్రశాంతంగా వాళ్ళు నిద్రలో ఉంటారు. అలజడి తక్కువుంటుంది. ఈ విశ్వంలో అలజడి తక్కువగా ఉంటుంది. మన ఆలోచనలు, మనం చేస్తున్న ధ్యానము తొందరగా పైకెదగడానికి మనకు సహకారం అందించడానికి వీలైన అద్భుతమైన సమయం. దాదాపుగా ఆ సమయం అయితే అందరికీ వీలే అవుతుందనుకుంటున్నా. కానీ ఒకటి మనల్ని మనం ఒప్పుకోవాల. ఒక సోమరితనం, ఒక నెగ్లిజెన్స్ లేద్దాంలే 3కు లేవన్నారు గదా! సరే 4కి లేద్దాం ఏమైంది? ఆ 4 కాస్త 5 అయితుంది. ఆ 5 కాస్త 5:30కంతా పాలవాడో, బ పక్కనున్న పిల్లలో ఎవరో ఒకళ్ళు లేస్తారు. అయిపోయింది ఖతం. ఇవన్నీ మనకు తెలుసు పరిస్థితులు. ఆచరణ, ఆచరణ, ఆచరణ. ఇదంతా కూడా సర్దాలి అనంటే ఎవరో వచ్చి ఛూ మంత్రకాళి అని జెప్పేసి తీసేయరు. మనమే ఎవ్వరు చెప్పినా ఆచరించండి. ఆచరణలో పెట్టండి. ఫలితం 100%. ఈ రకమైన గ్యారంటీ ఎక్కడా లేదు. ఒక్క ఆధ్యాత్మికతలో మాత్రమే 100% గ్యారంటీ. మనం ఏదైతే సాధించుకుంటున్నామో మొన్న రీసెంట్‌గా 'రజనీకాంత్' గారు కూడా చెప్పారు. ఒక్క స్థాయిలో మాత్రమే, ఒక పరిస్థితిలో మాత్రమే ఒక బిజినెస్ గాని, ఒక ఆరోగ్యం గాని, ఒక ఆయుష్ గాని ఏదైనా గూడా ఒకరోజు తగ్గాల్సిందే. కానీ ఆధ్యాత్మికతో ముందుకు పోయిన వాడు ముందే ఉంటాడు. అటు నుంచి అటు పైకే గాని కిందికి రాడు. అర్థమైతుంది గదండీ! ఎంత సంతోషంగుంది ఈ మాటలు వింటుంటేనే. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కుందాం. మన కోసం, మన కోసంగా, మన ఆత్మ కోసంగా ఈ జన్మ మాత్రమే కాదు, ముందొచ్చే జన్మలకు మనము బాట తయారు చేసుకుందాం. పట్టుబట్టి కూర్చుందాం. ఇప్పుడు మనకు సీనియర్ మాస్టర్సు వాళ్ళు వీళ్ళు మేము దేవతలతో మాట్లాడుతున్నాము. అది చేస్తున్నాము. మాస్టర్ ట్రైనింగ్ చేస్తున్నాము. ఇవంతా ఏమంటే వాళ్ళకెవరు కలిపి పెరగన్నం కలిపి నోట్లో పెట్టలేదు. సాధన, సాధన, సాధన. కూర్చున్నారు, కూర్చున్నారు, కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూర్చొని, కళ్ళు మూసుకొని పత్రి సార్ గూడా ఇదే స్టేజ్ పైన కూర్చొని వేల మందిని ముందర పెట్టుకొని కూర్చోవాలి, 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 కూర్చోవాలి. ఇది చెప్పినారు. మీరందరూ గూడా వినుంటారు. ఎందుకు అంతగా చెప్పినారు? విందాం. మన కోసం మనం విందాం. ఆనందంగా విందాం. సర్దుకుంటే మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సమయము లేదు. నో. ఓపిక లేదు. నో. రేపు చేద్దాంలే. నో. అన్నిటికి నో, నో, నో బెట్టేసేయండి. యెస్. నేను కూర్చుంటాను. నేను సాధించుకుంటాను. నేను ఉన్నతంగా ఎదుగుతాను. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని లోక కళ్యాణం కోసంగా ఆలోచిస్తామో, ఎప్పుడు పోతాం మనం లోక కళ్యాణం వరకు ఎప్పుడు పోతాము? ముందు మన కళ్యాణం కావాలి. మన కళ్యాణం పూర్తి అవుతుంది. మన చేతుల్లోనే ఉంది. లోక కళ్యాణం గురించి ఆలోచనతో ఇది నేను సాధించాలనుకుంటున్నాను అన్న మనసు మనకెప్పుడైతే వచ్చేస్తుందో, మన చుట్టూతా వేల మంది మహానుభావులు, నక్షత్రలోక వాసులు ఎదురు చూస్తున్నారు.
ఈ పిల్లలు ఎప్పుడు మన వైపు చూస్తారా? వెంటనే రంగంలోకి దిగుతారు. నమ్మండి. ఇది బూటకం గాదు. నేను కథ గాదు చెప్తున్నది. వాస్తవం. వాస్తవం. నమ్మండి. చేయండి. సాధన చేయండి. అందరూ గూడా దిగుతారు. రంగంలోకి దిగి మన పరిస్థితులన్నీ మారుస్తారు. మన ఆరోగ్యం బాగుపడుతుంది. మన మనసు నిశ్చలమైతుంది. ఇన్ని బెనిఫిట్సు ఒక్క పైసా ఖర్చు లేకుండా మన చేతుల్లో ఉన్న 24 గంటల్లో 2 గంటలు మనం ఇచ్చుకోగలిగితే ఎంత స్వర్గం ఉందో చూడండి. ఈ స్వర్గానికి మనం ఎందుకు వెళ్ళకూడదు? స్వర్గంలోనే గదా ఉండాల్సింది. ఆ! ఒకసారి మన అమ్మను గుర్తు చేసుకోండి. మనం ఎట్లుంటే మన అమ్మ సంతోషపడుతుంది? ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటే అమ్మ ఆనందపడుతుంది. అమ్మకి అదొక చిన్న గిఫ్ట్ ఇస్తాము. ఓకేనా? కాబట్టి మనం సాధన చేద్దాం. ఇంకా ఓన్లీ 10 నిమిషాలే మనకు సమయం ఉంది. మరి ఇన్ని మాటలు విన్నాం గదా! ఒకసారి కళ్ళు మూసుకుందామా అందరము? ఎంత సుఖమైన పరిస్థితినిచ్చినారు మనకు. కళ్ళు మూసుకుందాము. చేతులు కట్టేసుకుందాం. కాళ్ళు కట్టేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. మనం కళ్ళు మూసుకున్నాం గదా! అని జెప్పేసి ఓ ఓ పీల్చాల్సిన పని లేదు. ఆ జరుగుతున్న శ్వాసను సున్నితంగా, సుకుమారంగా, ప్రశాంతమైన మనసుతో చూద్దాం. కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. 10 నిమిషాలు ఉంది. జరుగుతుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. చూద్దాం. ఏ ఆలోచనొస్తుంది? ఏం జరుగుతా ఉంది లోపల? గమనిస్తూ ఉందాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అవును. నా పరిస్థితిని నేనే మార్చుకుంటాను. నాకా ధైర్యం ఉంది. ఓపిక ఉంది. నేను చేస్తా. నా కోసం నేను చేసుకుంటా. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో, విశ్వమంతా కూడా సంతోషం, ఆనందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మన వద్దకు రావు ఏవి. మన ఫ్రీక్వెన్సీ, మన స్థాయి పెరిగే కొద్దీ, పెంచుకునే కొద్దీ అలాంటి పరిస్థితులే, అలాంటి వాతావరణమే మన చుట్టూతా ఏర్పడుతుంది. మన ఆనందానికి మనమే కారణం. మనమే సంపాదించుకోవాలి. మనమే, మనమే, మనమే. ప్రత్యేక వందనాలు ఎట్లా చెప్తున్నామో అవన్నీ కాదు ఆయనకు సంతోషించేది. మనం ఎప్పుడైతే మౌనంగా కూర్చొని ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ మన స్థాయి మనమే పెంచుకోవాలి. ఒక్కటే అర్హత మాత్రమే. ఆ అర్హతకు ఏకైక మార్గం రామబాణం, ధ్యానం. ధ్యానం మాత్రమే నడిచి.
ప్రశాంతంగా ఏ ఆలోచన అవద్దు మనకు. గమని ఏం జరుగుతుంది? ఏం సంపాదించుకుంటాం? సున్నితమైన, కుమారమైన అద్భుతమైన ధ్యానంలో ఉన్నాం. సామాన్యులం కాదు మనము. ఇన్ని కోట్ల మందిలో మనకు మాత్రమే ఎందుకు అందుతుంది ధ్యానం? మన పరిస్థితి వేరే. మన లెవెల్ వేరే. ఆ లెవెల్‌లో, ఆ స్థితిలో ఉన్నాం మనం. తెలియడం లేదు. కళ్ళు మూసుకుందాం, తెలుసుకుందాం. మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేది కాదు. మనకు మనమే ఏదైనా గాని చేసుకో. ఇప్పుడెందుకులే అనేది కాదు. ఇప్పుడే, ఈ రోజే, ఈ గంటనే, ఈ నిమిషమే మన ఈ నిమిషాన్ని మనం 60 సెకండ్లు ఉపయోగించుకుందాం. ఎక్కడా పొరపాటు లేకుండా మన కోసం మనం ఇచ్చుకుంటున్న దివ్యమైన బహుమతి. ఇది మాత్రమే మనతో శాశ్వతంగా ఉండబోతుంది. ఈ అద్భుతాన్ని చేజార్చుకో. ఆనందంగా, సంతోషంగా ప్రతిరోజు గడుపుదాం. ఈ గంట కోసం, ఈ 2 గంటల కోసం 22 గంటలు ఎదురు చూద్దాం. కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుందాం. మన చేతిలో పని. అందరికీ సర్దుతున్నాం. మనకు మనం సర్దుకోవాలి. మనం బాగుంటేనే మన కుటుంబం ఆనందం. మన సమాజం, మన ఊరు, మన దేశము, మన విశ్వం మన సంతోషం పైనే ఆధారపడి ఉంది. అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పంచుదాం. ఏ కష్టం లేదు దీంట్లో. అంతా సుఖమే. ఎన్నో అద్భుతాలను చూపుతున్నాం. మన పక్కనే ఉన్నాయి. మనం చూడలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. ప్రయత్నం చేద్దాం. ఎగురుదాం, దుంకుదాం ఒకసారి. ప్రశాంతంగా ఉన్నాం. ఎంత ఆనందం ఉన్నామో. ఓ ఇది కదా మన స్థితి. జన్మ సార్థకత ఇది కదా. ఈ భూమి పైన ఇంతమంది మహానుభావులు ఎన్ని రకాలుగా మన కోసంగా ప్రయత్నం చేస్తున్నారు. మనం అందుకుంటున్నాం కదా, అందుకోవాలి కదా. ఇది కదా అవగాహన అంటే. ఇది కదా ఆరాధన అంటే. ప్రశాంతంగా
ప్రశాంతత, ఆనందమే ఆరోగ్యం. అన్నింటికి మూలం. ఆఖరి ఒక్క నిమిషం. మన విలువ, మన అవసరం మనం తెలుసుకుంటేనే ఎవరో మనకు విలువ ఇవ్వడం కాదు. ఈ విలువైన జీవితాన్ని బాటలు వేసుకుందాం. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం. ఏ సంపదైనా ఒకరోజు నశించేదే. ఈ సంపద ఎవ్వరూ తీసుకోలేరు. ఎక్కడికి పోదు. మనతోనే, మనతోనే వచ్చే సంపద కోసం మనం టైం ఇద్దాం. చేజేతులా ఏది పోగొట్టుకోదు. ప్రతి క్షణం మనకు విలువైంది. ఏ పనిలో ఉన్నా మనసును మనం మన చేతుల్లో పెట్టుకుందాం. ప్రశాంతంగా ఉందాం. ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. విశ్వ కళ్యాణం చేద్దాం. ఇదే విశ్వ కళ్యాణం అంటే. ఓకే మాస్టర్. నెమ్మదిగా చేతులు విడదీస్తూ 2 చేతులు 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నవ్వుతూ, నవ్వడమే ఒక వరం. నవ్వుతూ మనం బయటకొద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీకోసం. ఛానల్ పేరే అందంగా ఉంది కదా! ఒకసారి క్లాప్స్. మనకు మనం థ్యాంక్స్. మనకేం కావాలో తెలుసుకున్నాం. ఆచరిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ ఛానల్లో ఎంత అద్భుతంగా ఎంతో మందిని తీసుకొచ్చి జ్ఞానాన్ని అందిస్తున్న ఈ ఫర్ యూ అంటే మీకోసం అన్న ఛానల్లో నిర్వహిస్తున్న సరిత మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. అందరూ ధ్యానం చేద్దామండి. కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. హాయిగా స్థిర ఆసనంలో కూర్చొని అందరూ ధ్యానంలో నిమగ్నం అవుదామండి. మన లోపలికి మన ప్రయాణం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతో అద్భుతమైన సులువైన మార్గానికి మనకు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. హాయిగా పతంజలి మహర్షి చెప్పారు, చిత్తవృత్తి నిరోధ అని. మన ఆలోచనలు లేని స్థితిలోనే మనం ధ్యానంలో నిమగ్నం అవుదాం. ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాస మీద ధ్యాస. మన లోపలికి మనం ప్రయాణం. మన లోపలికి మన అంతర్ముఖం అవుదాము. హాయిగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శ్లోకాలు చదువుకుంటూ ధ్యానంలో కూర్చుంది. వీరబ్రహ్మం గారు రాసింది మనకి కాలజ్ఞానం ఒకటే తెలుసండి. ఈ శ్లోకాలన్నీ కాళికాంబ హంస అనే శ్లోకాలు మనకి
అంత తెలియవు. కానీ ఎప్పుడైతే మనకి పత్రి సారు ఈ గురువాని కాళికాంబ సతి కాళికాంబ అని ఎప్పుడైతే చెప్పారో మనకి శ్లోకాలు, ఒక్కొక్కటి అంత అద్భుతమైన శ్లోకాలండి ఇవన్నీని. మన ఆత్మజ్ఞానం అంతా కూడా ఈ శ్లోకాల్లోనే ఉన్నాయి. హాయిగా మన లోపలికి మన ప్రయాణం. పుస్తకముల చదువ పూర్ణత్వమవ్వదు, హృదయ సంపుటముల చదువవలయు. పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా రాశారో చూడండి. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు. ఇన్ని పుస్తకాలన్నీ చదవాలి, కానీ చదివితేనే పూర్ణత్వం వస్తుంది అనుకుంటే పొరపాటు. పుస్తక జ్ఞానం ద్వారా అర్ధపూర్ణత్వం వస్తుంది. స్వాధ్యాయం చేస్తే పరిపూర్ణత్వ రాదు. హృదయ సంపుటంలో చదవలేను. ఎప్పుడైతే హృదయ సంపుటంలో చదువుతామో అంటే ధ్యానంలో కూర్చుని ఆత్మ పదార్థంలో చేరవలెను, అక్కడ పూర్ణత్వం వస్తుంది. ధ్యానం ద్వారానే పూర్ణత్వం, స్వాధ్యాయం ద్వారా అర్ధపూర్ణత్వం. మరి ధ్యానం ద్వారా నిరంతర సజ్జన సాంగత్యం ద్వారానే పరిపూర్ణత్వం వస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి చెప్పారు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మను చేర్చును అన్నారు. అంటే ఈ ఆత్మ పదార్థం అన్నది ఎన్నో జన్మల నుంచి సంచితంగా చెడు కర్మలు మంచి కర్మలు అన్న వాటిని కూడగట్టుకుని ఉంటుంది. అంటే చెడు కర్మలు అంటే చెడు పనులు, మంచి కర్మలు అంటే మంచి పనులు. కర్మ అంటే పని కదా. చెడు కర్మలు అనే అపరిశుద్ధం ఆత్మ అనబడే నిప్పు మీద నివురుగా చేరి ఉన్నది కదా. ఆ నివురు తోసివేయబడవలే కదా. నిప్పు నిప్పుగా విరాజిల్లవలే. దాని పేరే పారిశుద్ధ్యం. నేను శరీరం, నేను ఎమ్మెల్యే, నేను రాజుని, నేను జమీందారుని అనుకుంటే అపరిశుద్ధం. నేను ఆడ, నేను మగ అనుకుంటే అపరిశుద్ధం. నేను బలవంతుణ్ణి, నేను బలహీనుణ్ణి అనుకుంటే అపరిశుద్ధం. అపరిశుద్ధాలన్నీ పారిపోవలే మన ఆత్మలో నుంచి, అప్పుడే పరిశుద్ధలమవుతాము అంటున్నారు. ఒక జీసస్ క్రైస్ట్ లాగా పరిశుద్ధం, వీరబ్రహ్మేంద్ర స్వామిలా పరిశుద్ధం, గౌతమ బుద్ధుడిలా పరిశుద్ధం. అప్పుడే పరమాత్మ స్థితికి చేర్చబడతాం అంటున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. హృదయ సంపుటముల చదువవలెలే అంటే హృదయ సంపుటాలను చదవాలి అంటే దాని పేరే ధ్యానం. ధ్యానం యొక్క నిర్వచనం హృదయ సంపుటాలను చదవడం, హృదయాన్ని తెరవడం. మస్తిష్కం మూయబడితే, మనసు మూయబడితే హృదయం తెరచబడుతుంది. హృదయం అంటే ఆత్మ. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం చేస్తామో అప్పుడు మన ఆత్మ అంటే మనలో ఉన్న పరమాత్మని తెలుసుకుంటాము. అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అర్థం. హృదయం అంటే ఆత్మ యొక్క సంపుటంలో తెరవవలే. మనసు చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడే హృదయం యొక్క ఆత్మ యొక్క సంపుటాలు తెరవబడతాయి మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. హాయిగా పుస్తకముల చదువ పూర్ణత్వమవ్వదు, హృదయ సంపుటముల చదువవలయు. పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. మన అనంతమైన దివ్యశక్తి మనలోనే ఉంది. అది ఎప్పుడైతే మన ధ్యానం ద్వారా నిరంతరం సాధన ద్వారా మేలుకొలుపుగలుగుతామో అప్పుడు మనలో ఉన్న మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి మేలుకొలుపుకుంటుంది. అప్పుడే అదే మనకి అమ్మవారి నామంలో కూడా చిదగ్నికుండ సంభూతాయ నమః అన్నారు. ధ్యాన సాధనలో ఆలోచన లేని స్థితిలో మన శ్వాస సుషుమ్నా నాడిలో లయమవుతుంది.
అప్పుడు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి మేలుకుని సుషుమ్నా మార్గం గుండా పయనించి సహస్రారం చేరుకుంటుంది. సుషుమ్నా నాడినే చిదగ్నికుండం కూడా అన్నారు. కాబట్టి ఎన్నిసార్లు మన లలిత పారాయణాలు ఏం పారాయణం చేసినా మనలో చిదగ్నికుండం తెరుచుకోదు, కుండలిని శక్తి మేలుకోదు. ధ్యాన సాధన ద్వారా మాత్రమే కుండలిని శక్తి మేలుకుంటుంది అన్నారు అమ్మ. లలిత అమ్మవారు కూడా అదే చెప్పింది. ఆ విశ్వశక్తిని, ఆ కుండలిని శక్తిని మేలుకొలపగలిగితేనే మనం ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఎంతో అద్భుతమైన ఆ విశ్వశక్తిని తీసుకుని మనలో ఉన్న ఒక్కొక్క గుణాన్ని, అరిషడ్ వర్గాల్ని మార్పు చేసుకుంటూ ఉండాలి. అదే ధ్యానం ద్వారా సాధ్యం. ఇంకా దేని ద్వారా మనకి సాధ్యం కాదు. ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారానే మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ కూడా నిర్మూలించబడతాయి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలుసుకోగలుగుతాం. ఆ శక్తి మనలో పెరిగినప్పుడే. శక్తి క్షీణించినప్పుడు మనకి అనారోగ్యాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే మన ధ్యాన సాధన ద్వారా ఆ విశ్వశక్తిని తీసుకుంటామో మనలో ఉన్న ప్రాణమయ శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. హాయిగా ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నాము. మన లోపలికి మనం ప్రయాణం ఎంతో అద్భుతమైన ఆ శక్తి ద్వారా ఎంతో మనకి ఆత్మశక్తి వస్తుంది. ధ్యానం లేనప్పుడు ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ఆత్మశక్తి పెరిగి మనకి ధైర్యం వస్తుంది. దేన్నన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొక శ్లోకం చదువుకుందామండి. మనిషి చనిపోయిన తర్వాత ఎన్నో లోకాలకు వెళ్తాడు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు, పాపం చేస్తే నరకలోకాలకు, పాపలోకాలకు వెళ్తాడు. పాపలోకాలకు పోయినా పుణ్యలోకాలకు పోయినా తిరిగి రావాల్సిందే. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కనుక ఎంత పుణ్యం చేసినా తిరిగి ఈ లోకానికే వస్తున్నాం. ఈ లోకానికే వచ్చిపోయే ఈ యొక్క రాక మానుకోవాలని అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. పుణ్యలోకములకు పోయినా పోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. పుణ్యలోకములకు పోయినా పోకగా పోవువారు వచ్చిపోవుచుండ్రు, వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఎన్నిసార్లు మనం రావాలి, ఎన్నిసార్లు మనం పోవాలి? ఇదే మన పనా? మనకు 5వ క్లాస్ ఫెయిల్ అవుతే మళ్ళీ 5వ క్లాసే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు 100 సార్లు ఫెయిల్ అవుతామా? లేక 5వ క్లాస్ నుంచి 6వ క్లాస్కి, 6వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి మరి ముందుకు పోతామా మై డియర్ ఫ్రెండ్స్? ఈ భూలోకం ఒక పాఠశాల మట్టుకే. అనంత విశ్వాలలో అనంత కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని రోజులు స్కూల్లోనే ఉంటామా? స్కూల్ వదిలిపెట్టేసి కాలేజీ వదిలిపెట్టేసి మరి యూనివర్సిటీకి ఆ యొక్క స్థాయికి ఎదగాలి కదా. ఈ స్కూలు వచ్చే పోయే దారిని వదిలించుకోవాలి. ఎక్కడైతే ఆత్మజ్ఞాన పరిపూర్ణం ఉంటుందో అక్కడ ఈ యొక్క వచ్చిపోయే దారిని వదిలించుకుంటాం. కనుక ధ్యానం చేయవలే, మంచిని చేస్తాం. శుభాశుభ పరిత్యాగి అన్నాడు గీతాకారుడు. పుణ్యాపుణ్య వివర్జిత పంథ అన్నారు ఆది శంకరాచార్యుల వారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి యోగీశ్వరుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి సంఘ సంస్కర్త.
ఓ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఓ అసలైన సిసలైన సంఘ సంస్కర్త కాగలదు. సంఘానికి దారి చూపించగలడు. సంఘానికి వెలుగు దివ్య కాగలడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం లేకుండా సుఖమైన ప్రాపంచిక జీవితం లేనే లేదు కదా. సుఖమయ శాశ్వత ఆనందమయ ప్రాపంచిక జీవితం కావాలి అంటే ఆధ్యాత్మిక జీవితం తప్పనిసరి అని కబీర్ కానీ, నానక్ కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, లావోట్షు కానీ, చొవాంగ్ చు కానీ, అని బిసెంట్ కానీ ప్రతి ఒక్క మాస్టరు ఇదే చెప్తున్నారు. పుణ్యలోకములకు పోయినా పోకగా పోవువారు వచ్చు పోవుచుంద్రు. వచ్చిపోవు దారి వదిలించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఎన్నిసార్లు వచ్చిపోయినా పుణ్యలోకాలకి పోయిన పాపలోకానికి పోయినా మనం మళ్ళీ తిరిగి రావాల్సిందే ఆత్మజ్ఞానం అబ్బే వరకు అని అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. హాయిగా ఎంతో అద్భుతమైన శ్లోకాలన్నీ రాశారండి వీరబ్రహ్మం గారు మనకి. అది మనకి గురువాణి రూపంలో మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో అద్భుతంగా మనకి వివరించి రాశారు. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం అవుతామో, మన అంతర్ముఖులం అవుతామో, మనలో ఉన్న ఆత్మశక్తి మేలుకుంటుంది. ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఒక విత్తనములో మర్రి చెట్టు ఎలా దాగి ఉందో, అలాగ ఒక చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా దాగి ఉందో, అలా మన చిన్న శ్వాసను గమనించడమే మన శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఎంతో జ్ఞానం మనకి వస్తుంది. జన్మ జన్మలుగా ఎంతో మన లోపల ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ మేలుకుంటుంది ధ్యాన సాధన ద్వారా. ఆత్మే పరబ్రహ్మం అని మనకు ప్రతిసారి ఎప్పుడో చెప్పారు. ఆ పరబ్రహ్మం అంటే మన ఆత్మ ఒక పరమాత్మ అని మన ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు వేదంలో. ఎప్పుడైతే మనం సాధన చేసి మన విశ్వశక్తిని తీసుకుని మనలో ఉన్న ఆ శక్తిని విశ్వశక్తిని తీసుకుని మనలో ఆ శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మనలో ఉన్న జన్మ జన్మలుగా ఉన్న ప్రజ్ఞ సాధన చేయడం ద్వారా ప్రజ్ఞ మేల్కొంటుంది. ఆ ప్రజ్ఞ అంతా కూడా మనకి ఆ జ్ఞాన రూపంలో వస్తుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. సూక్ష్మ శరీరయానం చేస్తాము. దివ్యచక్షువు తెరుచుకుంటుంది. ఎన్నో ఎన్నో విషయాలు కూడా మనకి తెలుస్తాయి. ఇంకొక శ్లోకం చదువుకుందామండి. రూపరహితునకును రూపము గలిపించి కర్మకాండ పెంచి కలుషమతులు. రూపరహితనుకును రూపము గలిపించి కర్మకాండ పెంచి కలుషమతులు. ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సగుణ పూజను నిరాకరించారు. సగుణమైన కర్మకాండను తిరస్కరించాడు. నిర్గుణాన్ని ప్రతిపాదించారు. రూపరహితమైన దానికి ఏ రూపము ఏ నామము పనికిరాదని చెప్పారు. ఆ యొక్క నామ స్మరణ రూపధారణ అన్న కర్మకాండనంతా కూడాను మూర్ఖమైన పనులు, కలుషమతులు చేసే పనులు, కర్మ మార్గాన్ని ధ్వంసం చేసే పని అని చెప్పారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాగే గౌతమ బుద్ధుని యొక్క ప్రబోధం కూడా అదే కదా. మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రబోధం కూడా అదే. నిర్గుణాన్ని ప్రతిపాదించాలి.
స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం నిర్గుణం. మరి ఈ యొక్క మతాలని సగుణాలను వివిధ మతాల యొక్క సగుణ పూజలు సగుణ కర్మకాండలు ఎంత అల్పమైనవో కలుషమతులు చేసే విధానమని శ్రీ స్వామివారు చెప్పారు. అంటే రూపం లేని వానికి మనం రూపరహితునికి రూపము కల్పించి, అంటే ఒక చైతన్యానికి ఒక రూపం కల్పించి కర్మకాండం పెంచి కలుషిత మతులు అని ఎంతో అద్భుతంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి చెప్పారు ఈ శ్లోకం ద్వారా. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా, మంచి తీర్థము మన పంచనుండే, దివ్య తీర్థమిదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. భద్రాచలం వెళ్తే రాముడు ఒక దేవుడని, తిరుపతికి వెళ్తే వెంకటేశ్వరుడు ఒక దేవుడని, కాశీ వెళ్తే విశ్వనాథుడు ఒక దేవుడని. రామచంద్ర, దేవుళ్ళు 10,000 ఉంటారా? తత్వం ఒకటే కదా, దేవుడు ఒక్కడే కదా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా దేవుడు ఒక్కడే కదా అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది. ముక్తి మార్గం ఏ తిరుపతిలోనూ లేదు, ఏ కాశీలోనూ లేదు, ఏ శ్రీశైలంలోనూ లేదు, ఏ విజయవాడలోనూ లేదు, ఏ భద్రాచలంలోనూ లేదు, ఏ మక్కాలోనూ లేదు, మదీనాలోనూ లేదు, జెరూసలంలోనూ లేదు అంటున్నారు. దివ్య తీర్థం ఇదే, ఈ దేహంలోనే ఉంది. ఈ యొక్క తీర్థం తాగుదాం. సకల తీర్థయాత్రల్లోనూ సకల తీర్థాల్లోనూ ఉన్నది ఒకటే, ఒక దైవతత్వం, ఆత్మతత్వం. అన్ని చోట్ల ఏది ఉన్నదో మన దగ్గర అదే ఉంది. మంచి తీర్థం మన పంచన ఉంది, మన దేహంలోనే ఉంది. దేహంలో సర్వం ఉండగా అని వేమన చెప్పారు కదా. మన శరీరంలోనే అన్ని తీర్థాలు ఉన్నాయి కనుక మన దేహంలోనే మనం వెతుక్కోవాలి మంచి తీర్థాన్ని. అంటే కళ్ళు రెండు మూసుకుని శ్వాసానుసంధానం చేయవలే, ఏ నామం మరి ఏ రూపం లేకుండా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారో? ఎంతో అద్భుతంగా చెప్పారండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగినున్నాడయ, కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగియున్నాడయ, కాళికాంబ హంస కాళికాంబ. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారో? మన దేహంలో ఉన్న ఆ దివ్య తేజం ఏమిటో అదే శ్వాస, అదే మన ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ తీర్థాన్ని రోలాలి, ఆ తీర్థాన్ని చేవించాలి, అక్కడికి మనం చేరాలి. అదే మనం ధరించే మార్గం అక్కడే ఉంది అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన శరీరంలోనే ఉన్నాయి. అదే శ్వాస మీద ధ్యాస, అక్కడ మనం చేరాలి. మనం ధరించే మార్గం అక్కడే ఉంది, అదే మంచి తీర్థం. ఆ తీర్థం సేవించుదాం. కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రాసి తాను బ్రహ్మమగుట అన్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో వెంటనే చిత్తవృత్తులు నిరోధం చెంది మనసు శూన్యమయ్యి మహాపరిశూన్యం చెంది మన ఆత్మ పదార్థమని, ఆ తర్వాత అంతటా వ్యాపించి ఉన్న సర్వ వ్యాప్తమైన ఆత్మ పదార్థం మనమే అని తెలుసుకుంటాం. అదే అహం బ్రహ్మస్మి. శివుడు ఈ యొక్క శ్వాస అనే ముసుగులో ఉన్నాడు.
ఆ యొక్క శ్వాసతో కూడి ఉంటే ముసుగు తీసి వేయబడితే జీవుడే శివుడు అని మనం తెలుసుకుంటాము. అహం బ్రహ్మాస్మి, శివోహం అని మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో అప్పుడు అంతా అహం బ్రహ్మాస్మి, శివోహం అని మనం తెలుసుకుంటాం అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. శివుడు అంటే మూడో కన్ను, మూడో కన్ను అన్నది శ్వాస అనే ముసుగులో ఉంది. మూడో కన్ను శ్వాస అనే ముసుగులో ఉందటండి. ఎంత చక్కగా చెప్పారు చూడండి బ్రహ్మం గారు. ఉత్తమోత్తమములు అంటే ఉత్తమమే కాదు, శ్వాస ఉత్తమములో ఉత్తమము అంటున్నారు. ఆ ముసుగు తీయవాలి అంటండి. ఓన్లీ ఒక్క ఉత్తమమే కాదు, ఉత్తమములో ఉత్తమము. ఆ ముసుగు మనం తీయాలి. ఆ బురకామ తీయవాలి. తెర తీయక రాదా అని ఉంటుంది కదా ఒక కీర్తన. అంటే ఎవరో వచ్చి తీయరు ఆ తెర, మనమే తీసుకోవాలి. మన తెరను, మన గురకాను, మన ముసుగును మనమే తీయవలెను. ప్రొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మన ఇంట్లో మనం కూర్చుని ఏ శ్రీశైలమో పోనక్కర్లేదు, ఏ తిరుపతి పోనక్కర్లేదు, ఏ మక్కా మసీదు కానీ, ఏ కాశీ కానీ, ఏ జెరూసలేం కానీ పోనక్కర్లేదు. మన రెండు కళ్ళు మూసుకుని చేతులు రెండు కట్టేసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇదే కదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మూల సిద్ధాంతం. చూసారా, ఎక్కడైతే సత్యం ఒక్కటే, ఎక్కడైనా సత్యం ఒక్కటే. ఏకం సత్. దీనినే అన్నమాచార్యుల వారు కూడా అన్నారు. ఊపిరిలో దేవుడున్నాడు యోగింద్రులకు అన్నారు. అంటే కాయపు ఊపిరిలో గని ఉన్నది అన్నారు కదా. కనుకనే ఉత్తమోత్తమములైన ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తుల రసి మనం బ్రహ్మమవుతాం అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి అరటిపండు తొక్క వలిచి పెట్టినట్టుగా చెప్పారండి. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ, కాళికాంబ హంస కాళికాంబ. హాయిగా స్థిర సుఖాసనం. ఎప్పుడైతే మనం స్థిరంగా సుఖంగా కూర్చొని ఆసనంలో కూర్చుంటామో అప్పుడు మనం బ్రహ్మరంధ్రం ద్వారా ఎంతో అనంతమైన దివ్యశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము. ఆలోచన లేని స్థితిలోనే మనం కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాము. ఒక గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో సమానం అని అంటారు. ఎప్పుడైతే మనం ఆ గంట సాధన అంటే ఎంత తక్కువ టైంలో అంత ఎక్కువ ధ్యాన సాధన చేయాలి. ఎప్పుడైతే మనం మనస్సు ఆధీనంలో ఉంచుకుంటామో అప్పుడు ఎక్కువ సాధన చేయగలుగుతాము. మనోస్థితిలో లేకుండా చూసుకోవాలి. సాధన ఎప్పుడు కూడా మనోస్థితిలో, అంటే ప్రాపంచిక విషయాలన్నీ తగ్గించుకుంటూ ఎప్పుడైతే మన ఆత్మ మీద దృష్టి పెడతామో, మనలో ఉన్న పరమాత్మ వైపు దృష్టి పెడతామో అప్పుడు మనకి ఏ ఆలోచనలు కూడా రావు. వచ్చిన ఆలోచనలు తగ్గుముఖం పడుతూ వస్తాయి. ఎప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటూ ఉండాలి. పుస్తకాలు, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ధ్యానం ఎప్పుడైతే మనం ఎక్కువ పెంచుకుంటూ ఉంటామో మన ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అప్పుడు మనలో ఉన్న పరమాత్మ మనం గుర్తించగలుగుతాం. ఆ తెరలన్నీ తీయగలుగుతాము. అప్పుడు దాకా మనం మనోస్థితిలో ఉన్నట్టే. ఆ ఆలోచన లేని స్థితే మనకి ధ్యాన స్థితి. అప్పుడే మన అనంతమైన ఆ ధ్యాన స్థితిలో ఉంటాం. అనంతమైన శక్తిని తీసుకుంటాము. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ ధ్యానం ద్వారా. కాయమనెడి విల్లు కదలకుండగా బట్టి బుద్ధయనడి నారి పొరలకుండ, మనసనేటి అంబు మరి గురి చేరయ, కాళికాంబ హంస కాళికాంబ. కాయమనడి విల్లు కదలకుండగా బట్టి బుద్ధయనడి నారి పొరలకుండ, మనసనేటి అంబు మరి గురి చేయరా,
కాళికాంబ హంస కాళికాంబ. ధ్యానం ఎలా చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి, బుద్ధిని మనస్సును ఏం చేయాలి అని చక్కగా తెలిపారు మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. కాయం అనేది విల్లు. ఈ శరీరం అనే దాన్ని ఒక విల్లుగా ఆయన పోల్చాడు. శరీరాన్ని కదలకుండా, వట్టి శరీరాన్ని కదల్చకుండా కూర్చోమన్నాడు. దీనినే ఆసన సిద్ధి అన్నాం. ఎంతగా వీలైతే అంతగా శరీరాన్ని కదల్చకూడదు. ప్రారంభంలో శరీరం నిలకడ రాదు, కానీ సాధన చేయగా చేయగా వేము తీయగా ఉన్నట్లు, రాగం సంతోషంగా పలికినట్లు మరి కాయాన్ని కదలకుండా నిలబెట్టగలుగుతాం. కాయం అనేది వీళ్ళు కదలకుండగా పెట్టి, కాయం బుద్ధి అనేది వారి పొరలకుండా. కాయం అంటే ఇక్కడ శరీరం. ఆ యొక్క బాణానికి విల్లుకి ఒక త్రాడు ఉంటుంది. ఆ త్రాడును బుద్ధిగా పోల్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆ యొక్క అంబును, ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క నారి మీద, ఆ వింటి యొక్క నారి మీద సరిగ్గా నిలపాలి కదా. అది కదలకుండా ఉండాలి కదా. మనం ఎందుకు కూర్చుంటున్నాం ధ్యానంలో? ఆత్మ పదార్థం తెలుసుకోవడం కోసమే కదా. మన అసలు లక్ష్యం ఏమిటి? కనుక మనం ఏం చేస్తున్నామో అది తెలుసుకుని దాని మీద నిష్ఠతో దాని పట్ల నిమగ్నం కావాలే. బుద్ధి పొరలకుండా మనసు అనే అంబు మరి గురి చెయ్యరా అంటున్నారు. మనసును ఏకం చెయ్యవలే, మనసును గురి చెయ్యవలే, శ్వాస మీద ధ్యాస ఉంచవలే. ఈ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య ప్రబోధాలను మనం శ్రవణం చేస్తున్నాం. ఆత్మానందంగా, బుద్ధి ప్రచోదికంగా, మనసు శ్రవణం చెందగా, దేహం స్వస్థత చెందగా. కాయమనడి విల్లు కదలకుండగా బట్టి, బుద్ధి అనడి నారి పొరలకుండా, మనసనేటి అంబు మరి గురి చేయరా, కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా చెప్పారో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మన కాయాన్ని, శరీరాన్ని నిటారుగా నిల్చోపెట్టి, కాయం అనేది విల్లుని, శరీరాన్ని అనే ఒక విల్లుగా ఆయన పోల్చారు. అంటే ఎంత అద్భుతంగా ఈ ధ్యానం చేయమని చెప్పారు. హాయిగా ఎంతో అద్భుతమైన ఈ ధ్యానం మనకు అందించారు సులువైన పద్ధతిలో మనకి పత్రిజీ గారు. ఒక్క ఆలోచన చెడుగా ఆకాశంలోకి, విశ్వంలోకి వెళ్ళినా మనం వెంటనే దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనం చేసే కర్మలన్నీ కూడా చాలా ఎరుకతో చేయాలి. ఎరుకతోటే ఆలోచించాలి. ఏ ఒక్క ఆలోచన కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు, మంచిగా ఆలోచించాలి. సమస్త విశ్వంలోని మనం ఆనందంగా ఉండాలి. ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి అనుకుంటూ, ఎప్పుడైతే మనం పాజిటివ్గా మన ఆలోచనని వదులుతూ ఉంటామో, ఆ విశ్వం మనల్ని, ఆ ప్రకృతి మనల్ని చూసుకుంటుంది. ప్రతి జీవి, ప్రకృతిలో ఉన్న పంచభూతాలలో ఉన్న ప్రతి జీవి ఆనందంగా ఉండాలని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మన ధ్యాన సాధన ద్వారానే జరుగుతుంది. ధ్యానం లేనప్పుడు ఏంటో ఏదో బతికేసాం అంతే. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా అంతా ఒకటే అని తెలుసుకుంటామో, అప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాము, ఎంతో ఆత్మానందాన్ని పొందుతాము, ఆత్మానుభూతిని పొందుతాము. ఆ పరమాత్మ చెప్పింది అదే, మహా ఋషులు, యోగులు అందరూ చెప్పింది అదే. ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాసనే పట్టుకోవాలి. లోపలికి వెళ్తున్న గాలిని, బయటికి వస్తున్న గాలిని పట్టుకోవడమే. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే. ప్రకృతి అంతా సహజంగానే ఉంది. అందుకే ఏ ప్రయోగాలు చేయకూడదు, కుంభకాలు చేయకూడదు. మన సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. ఎంతో అద్భుతమైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం.
మేడం ఒక్క నిమిషం అండి, మేడం వస్తున్నారు. ఓకే మేడం. ఓకే చెప్పానండి. ఒక్క నిమిషం చెప్పండి మేడం, ఇంకేదన్నా ఓకే చెప్పండి. ఒక్క ఓకే శ్లోకం అండి. చెప్పండి. ఒక పాట పాడుతుంది. పాడండి మేడం. భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవో మనసా భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవో మనసా భావములోన విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడడి వేదంబులు విష్ణుడొక్కనే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవో మనసా భావములోన అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవో మనసా భావములోన. ఓకే మాస్టర్స్, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే ఈ ఫర్ యూ ఛానల్ ఎంతో అవకాశాన్ని ఇచ్చే సరిత మేడం గారికి నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ.